అన్నిసార్లు శివుడు దిగిరాలేడు. అందులోనూ కలికాలంలో కనిపించని దైత్యులే ఎక్కువ. అసురశక్తి అదృశ్యంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు. శంకరాచార్యుల అవతార రహస్యము అలాంటిదే. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు. 3వ ఏట తండ్రిని కోల్పోయాడు. 5వ సంవత్సరంలో ఉపనయనం జరిగింది. ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు. నాన్న చనిపోయారు, తాత చనిపోయారు, రోజు ఎంతో మంది చనిపోతున్నారు. అసలు మనిషి పుట్టేది చావడానికేనా అమ్మా అని అమాయకంగా ప్రశ్నించేవాడు. చావు పుట్టుకల మధ్య సాధించవలసింది ఏదో ఉంది, అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలుడిలో. 8వ ఏట తల్లితో తన మనసులోని మాట చెప్పాడు. సన్యాస దీక్షకు అనుమతి కోరాడు. కన్న మమకారం కుదరదనే చెప్పింది. ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్లారు. మొసలి ఆ పిల్లవాడి కాలు పట్టేసుకుంది. మకరం మమకారానికి ప్రతీక, మృత్యు స్వరూపం కూడా. వచ్చినవాడు మృత్యుంజయుడని అర్థమైపోయింది. నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో అయిష్టంగానే ఆమోదం తెలిపిందామె. తక్షణం మొసలి పట్టు వదిలింది. శంకరుని సంకల్పం నెరవేరింది. ఆదిశంకరుని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైపోయింది. సద్గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు. కాదు, పరమేశ్వరుడే చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. గోవిందపాదుల సమక్షంలో నిలబెట్టాడు. గోవిందులపాదుల వారు నీవెవరు అని ప్రశ్నకు చిదానంద రూపః శివోహం శివోహం అంటూ తనలోని శివాంశను ఎరుకపరచాడు బాలశంకరుడు. గురువుకి గురి కుదిరింది. వేదంగాలు బోధించాడు. ఎంత సాధన చేసినా శంకరుల మనసులో ఏ మూలనో కించిత్ ద్వైత భావన. ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు. కాశీక్షేత్రంలో శంకరుడు గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో చండాలుడి రూపంలో అడ్డు నిలిచాడు. పక్కకు జరగమని అడిగితే తొలగిపొమ్మన్నది శరీరాన్నా ఆత్మనా అని సూటిగా ప్రశ్నించాడు. ఆ నిలదీత శంకరులను ఉలికిపాటుకి గురిచేసింది. జ్ఞానగంగతో మనస్సును శుద్ధి చేసుకున్నాడు. అలా శంకరాచార్యుల రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరు శంకరుల మధ్య అభేద్యం సాధ్యమైంది. శంకర సాక్షాత్. నిజానికి ఆదిశంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం. పదుల కొద్దీ ధర్మాలు, అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులకు తికమక పెడుతున్న సమయమిది. తాంత్రిక పూజలు, జంతుబలులు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి. ఆ మూఢత్వాన్ని పారద్రోలి భక్తి మాధుర్యాన్ని, శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు. ఆ మహత్కార్యాన్ని ఆదిశంకరునికి అప్పగించి ఉండవచ్చు. అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు. మరోసారి చండాలుడై వెళ్ళి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు. శివుడు సహజ నాయకుడు. ఎవరు తలచినా స్పందిస్తాడు, ఎవరు పిలిచినా వచ్చేస్తాడు. కష్టాన్ని నష్టాన్ని తానే భరించి ప్రతిఫలాన్ని మాత్రమే 10 మందికి పంచుతాడు. క్షీరసాగర మథనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మథనమే జరిగింది. హలాహలాన్ని హరించుకునే శక్తి హరునికే ఉందని నిర్ణయానికొచ్చారు. మహేశ్వరుని శరణు వేడారు. క్షణమాత్రమైనా ఆలోచించకుండా ముజ్జగాల కోసం ఆ గలనాన్ని మజ్జిగలా గటగటా తాగేశాడు ఆ మహాశివుడు. గంగావతరణ సమయంలోనూ ఓ సంక్షోభం నుంచి మానవజాతిని గట్టింకించాడు. సురగంగా నేరుగా నేలపైకి వాలి ఉంటే ఆ తీవ్రతకు భూగోళం కంపించేది, జీవరాశులు నశించేవి. ఆ పెను విపత్తును తప్పించడానికి జాహ్నవిని తన జటాజుటంలోకి ఆహ్వానించి తరువాత 7 పాయలుగా భూమిపైన పారించాడు. అమృతం తాగిన వాళ్లంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినవాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి? కాబట్టే దేవదేవుడన్న పేరు సార్థకమైంది. భగీరథుని ప్రయత్నం గొప్పదే, కాని ప్రజల కోసం ప్రళయగంగను ఒడిసిపట్టిన సాహసం పరమోన్నతమైనది. సంకేత శివుడు, మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభువు. ఓసారి బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు. ఇద్దరూ చెరోవైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు.
జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవేనంటారు. శివుని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్లే. శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలనే ఆశ కలిగింది. వెనుక నుంచి వెళ్లి 2 కళ్ళు మూసివేసింది. ఆ నేత్రద్వయాలు సూర్యచంద్రులకు సంకేతాలు కావటంతో విశ్వమంతా చీకటి అలముకుంది. దీంతో సదాశివుడు తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింపజేశాడు. ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగును ప్రసాదించాయి. అలా శివునికి మరో కన్ను వచ్చిందని, ముక్కంటిగా మారాడని పురాణ కథనం. నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఎప్పుడూ ఆయన్ని దర్శిస్తూ ఉండే భాగ్యాన్ని ఎలా పొందాడో తెలుసుకోవాలనుందా? పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం కలగలేదు. ఆ లోటును తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. ఆ దంపతులకి శివుని వరంతో నంది జన్మించాడు. కొన్నాళ్లకు శిలాదుని ఆశ్రమానికి మిత్ర, వరుణులు అనే దేవతలు వచ్చారు. అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు. నంది ఆయువు త్వరలోనే తీరిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు. నంది మాత్రం తొనకలేదు. శివుని కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుని కటాక్షంతో ప్రమథగణాల్లో స్థానం సంపాదించాడు. మనం లింగరూపంలో శివుని ఎందుకు పూజిస్తామో తెలుసా? ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతని రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలంపై కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళాడు. ఆనందతాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను పట్టించుకోలేదు. దీంతో భృగు కోపంగా నీ నిజరూపంలో కాకుండా లింగానికి పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు రుద్రాక్షధారి. రుద్రాక్ష అంటే శివుని కన్ను అని అర్థం. ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో 2 కళ్ళ నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి. అవే రుద్రాక్షలని చెబుతారు. బిల్వపత్రాలు చెవుని చెమట బిందువులని అంటారు. మనం శివుణ్ణి అనేక లింగాలుగా ఎందుకు పూజిస్తామో తెలుసా? శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభువు లింగాలు. ఇవి వాటంతటవే వెలిశాయని, దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషిలింగాలని పిలుస్తారు. నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు. తిరువన్నామలైలోని తేజోలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం, ఈ 5 లింగాలను పంచభూతలింగాలు అని అంటారు. శివుని శ్మశానవాసం తన కోసం కాదు, మనకోసం. నువ్వు ఈ భూమి మీద పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఓ అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావు అని గుర్తు చేయడానికే. మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్లే. నిర్భయంగా బతికేస్తారు, నిశ్చితంగా మరణిస్తారు. శివతాండవం శరీరం ఓ అనంత శక్తి కేంద్రమని చాటుతుంది. లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతారు. ఇక శివ పరివారం, శివుని రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. రుద్రస్వరూపంలో మహాకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచ గణాలతో దర్శనమిస్తారు. శాంతిమూర్తిగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరులతో కటాక్షిస్తారు. పరమేశ్వరుడు యోగానికి మూలం, అందుకే ఆదియోగిగా కొలుస్తారు. శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి మరియు పరమయోగులకు బోధిస్తాడు. సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకువెళ్తారు. శివుని చేతిలో భిక్షపాత్ర ఎందుకుంటుందో తెలుసా? అది జ్ఞానభిక్ష. శివుని చేతిలో భిక్షపాత్ర ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మ సిద్ధాంతం అంతర్లీనం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ బాధ్యత, అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికే ఆది భిక్షువుగా అవతరించాడు. కాశీ వీధుల్లో సంచరించాడు. దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం. జ్ఞానాన్ని ఆర్జించడానికి వయసుతో పనిలేదు. పసి పిల్లల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 5 ఏళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నీడన సనక సనందనాదులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు. అపురూపమైనది స్వామి రూపం. స్వామి త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపం. ఢమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. చంద్రవంక మనోనిగ్రహానికి సూచన. గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. పులిచర్మం నిర్మోహత్వాన్ని సూచిస్తుంది. భస్మం
పరిశుద్ధతను తెలియజేస్తుంది. త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం. నాణానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం, ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా, ఆనంద ప్రదాత రుద్రుడిగా, దుఃఖానికి అధిపతి, ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే. పాలకోవ తిన్నాక జిలేబీ చప్పగా అనిపిస్తుంది. ఆ మాధుర్యమే తెలియదు. మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని గనక లాగిస్తే కారం నశానానికి ఎక్కుతుంది. ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క అమృతంలా తోస్తుంది. ఈ నాలుకకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది. ఆ జీవన్నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు. సుఖదుఖాల్ని రంగరిస్తాడు. రకరకాల పరీక్షలు పెడతాడు. శివుడిని పశూనాం పతయే, పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోధిస్తాయి శాస్త్రాలు. నోరులేని జీవాలే కాదు, పశు ప్రవృత్తిని తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే. పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతుస్వరూపాన్ని, అసురు ప్రవృత్తిని వదిలివేస్తాడు. అందుకే అనేక సాక్ష్యాలు. అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పులు తెలుసుకున్నాడు. శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. జలాంధరుడు అంతే. శివానుభవం పొందాక మరణం అనివార్యమని తెలుసుకున్నాడు. నీ చేతుల్లోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహదేవా అని ప్రార్థించాడు. శివ సాయుధ్యం పొందాడు. కైలాసం ఎక్కడో లేదు. కైలాసం హిమాలయాల్లోనే కాదు, కాయ కష్టంలోనూ ఉంది. కాయకమే కైలాసం అంటాడు వీరశైవ బసవేశ్వరుడు. శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా? కుమ్మరిలోనూ నీకు నమస్కారం, స్వర్ణకారుడిలోనూ నీకు నమస్కారం, వడ్రంగిలోనూ నీకు నమస్కారం, రథ చోదకుడిలో నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక వర్గాన్ని శివాంశగా ప్రస్తావిస్తాయి. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.